చూడండి ఐఆర్ అనేది ఇస్తే మనకి ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ఇక్కడ నేను క్లియర్గా మనం స్క్రీన్ మీద చూడొచ్చు. ఇక్కడ చూస్తే మనకి మీ ప్రజెంట్ మనకి బేసిక్ పే అనేది జూలై 1 నుంచి చూసుకుంటే జూలై 1 నుంచి మనకి బేసిక్ పే అనేది మారిందనమాట. జూలై 1, 2024 నుంచి ఇంక్రిమెంట్ వచ్చి మనకి లెవెల్ 5 అయితే 24,500 రూపీస్, అలాగే లెవెల్ 4 వచ్చేసి 23,780 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి ఐఆర్ అనేది దీని మీద ఈ పర్సెంటేజ్ మీద వేసుకోవాలి. అంటే ఇక్కడ ఎలా వేసుకోవాలంటే ఓవరాల్గా నెట్ శాలరీ మీద కాకుండా మనకు వచ్చే నెట్ శాలరీ మీద కాకుండా మన బేసిక్ పే ఎంతైతే ఉందో దాని మీద పర్సెంటేజ్ అనేది వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆ పర్సెంటేజ్ని వేసుకొని అది అన్నీ మనకి ఏంటంటే యాడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఎటువంటి డిడక్షన్స్ అనేవి ఉండవు, డైరెక్ట్గా మనకి నెట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. చూడండి ఇక్కడ నేనైతే ఇక్కడ సైడ్ ఈ కాలంలో అయితే నేను ఇక్కడ మొత్తం పర్సెంటేజ్ తీసుకున్నాను. ఇక్కడ 16%, 17%, 18%, 19%. ఇప్పుడు లాస్ట్ టైం మనం చూసుకుంటే 27% అయితే ఇవ్వడం జరిగింది. మనకి 11th పిఆర్సీ ఇచ్చే టైంలో 11th పిఆర్సీ టైంలో మనకి 27% ఐఆర్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇచ్చినప్పుడు ఈ 27% మన బేసిక్ పేలో చూసుకుంటే ఎంత అవుతుంది? 27% ఆఫ్ ఈ వాల్యూ చూసుకుంటే మనకి 6615 అయితే రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే దీనికి 6421 అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ విధంగా చూసుకున్న తర్వాత మన శాలరీ నెట్ శాలరీ అయితే ప్రజెంట్ ఈ విధంగా ఉందన్నమాట. 30,684 ఎవరైతే పిఎస్ ఇక్కడ ఎవరైతే రిమైనింగ్ స్టాఫ్ అనమాట, రిమైనింగ్ ఇక్కడ వీళ్ళకనమాట. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం దీనికి యాడ్ చేసుకోవాలన్నమాట. డైరెక్ట్గా యాడ్ చేసుకుంటే వచ్చేదే మనకి ఐఆర్ ఇచ్చినప్పుడు మనకు వచ్చే నెట్ శాలరీ ఇది అవుతుంది. నాకు తెలిసి నేను అనుకోవడం ఏంటంటే ఇక్కడ నుంచే మళ్ళీ మనకి ఇవ్వడం జరుగుతుంది. 27 కానీ 28 కానీ 29, 30, 31 ఎదిట్లోనే ఇస్తారు కాబట్టి ఇక్కడ నేను గ్రీన్ మార్క్తో నేను అండర్లైన్ చేశాను క్లియర్గా ఉండటానికి. కాబట్టి ఏది ఏమైనా కూడా ఏంటంటే మనకి ఐఆర్ అనేది ఇస్తే మన శాలరీ అనేది 35,000 అయితే అబోవ్ ఉంటుంది. 35,000 అబోవ్ అయితే రావడం జరుగుతుంది. 35,000 అబోవ్ అయితే రావడం జరుగుతుంది. అందులో డౌట్ అయితే లేదు. ఇది ఐఆర్ సంబంధించి